Yeah, hello, good evening, all of you. Hello, hello, hello. Mic on చేయండి. Hello, good evening. గుడ్ ఈవినింగ్. శ్రావ్య శ్రీ. ఆ అమ్మాయి ఒకటే రిప్లై ఇస్తుంది. ఎవరు ఇంకా రిప్లై లేదు. హలో, హలో. అందరికి వినిపిస్తుందా? హలో. ఓకే, ఓకే. Good evening, everyone. Today I am going to explain about cyber security and its importance in today's digital world. ఓకేనా? సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ చూద్దాం. లైక్ ఈ 8 వీక్స్ ఏం ప్లాన్ ఉంటుంది, ఏ వీక్ లో ఏ టాపిక్స్ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకేనా? సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనకి మొత్తం డ్యూరేషన్ వచ్చి 6 వీక్స్ ఉంటుంది. సో వీక్ లో 6 డేస్ మనకి క్లాస్ జరుగుతుంది. అది కూడా 2 to 4 hours కాదు, 2 hours ఆర్ 1 hour ఉంటుంది. సో ఫస్ట్ మన వీక్ 1 టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్. సో మనం ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీ is the practice of protecting computers, mobile phones, networks, software, and data from hackers, cyber attacks, and unauthorized access. సింపుల్ గా చెప్పాలంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని, బ్యాంక్ డీటెయిల్స్ ని, పాస్వర్డ్స్ ని హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం ని సైబర్ సెక్యూరిటీ అని అంటారు. ఓకేనా? సో nowadays almost everything is connected to the internet, right? హలో, ఏమన్నా రెస్పాండ్ అవ్వచ్చుగా? హలో. అంతే అన్న కరెక్ట్ అయింది. వాట్? ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ విత్ ఇంటర్నెట్. వాయిస్ సరిగా అర్థం అవ్వట్లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సింపుల్ గా ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మామూలుగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కానీ, బ్యాంక్ డీటెయిల్స్ ని కానీ, పాస్వర్డ్స్ ని హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఓకేనా? సో నవ్వేడేస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ ఓన్లీ, రైట్? లైక్ మనం వాడే మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, క్లౌడ్ స్టోరేజ్, ఆన్లైన్ షాపింగ్ లాగా. Because of this digital growth, cyber crimes are also increasing rapidly. So మనము ఈ ఎవ్రీథింగ్ వాడే టెక్నాలజీ డిజిటల్ వరల్డ్ ఎంత సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాడు rapid గా. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ కానీ, బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ, ఓటీపీ స్కామ్స్ కానీ, ఫేక్ లింక్స్ కానీ, డేటాని థ్రెట్ చేయడం కానీ, ర్యాన్సమ్ వేర్ అటాక్స్, ఇవన్నీ సైబర్ అటాక్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. That's why cybersecurity has become one of the most important technologies in the world. Uh, Now, let us discuss the main goals of cybersecurity. So, first, cybersecurity mainly works based on three important principles called CIA triad. CIA triad అంటే C అంటే కాన్ఫిడెన్షియాలిటీ, I అంటే ఇంటిగ్రిటీ, A అంటే అవైలబిలిటీ. సో మనకి వీక్ 1 లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ మనకి ఏంటంటే వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ,
and then CIA triad. Okay, and then types of hackers and attacks. Hello, అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. Types of hackers and attacks అంటే hackers are people who use technical knowledge to access systems or networks. అంటే హ్యాకర్స్ అంటే మనలానే వాళ్ళు కూడా ఎట్లా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని డేటా థ్రెఫ్టింగ్ చేయడం కానీ ఓటీపీస్ ఫ్రాడ్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఆల్ హ్యాకర్స్ అనే వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు. హ్యాకర్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వైడ్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఎథికల్ హ్యాకర్స్ అని కూడా అంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ వల్నరబిలిటీస్ ఏదైతే ఉంటాయో దాని సెక్యూరిటీని పెంచి కంపెనీస్ కి హెల్ప్ చేస్తుంటారు. కంపెనీస్ యాక్చువల్లీ హైర్ దీస్ హ్యాకర్స్ లేకండి లైక్ ఈ ఎథికల్స్ హ్యాకర్స్ మాత్రమే కంపెనీస్ అనేది హైర్ చేసుకుంటారు ప్రెసెంట్. సెకండ్ టైప్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అన్నమాట. దీస్ హ్యాకర్స్ పర్ఫార్మ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ స్టీలింగ్ డేటా, హ్యాకింగ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లాగా. థర్డ్ టైప్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్స్. దే వర్క్ బిట్వీన్ ఎథికల్ అండ్ అన్ఎథికల్ మెథడ్స్ లైక్ అటు ఎథికల్ చేస్తారు, ఇటు అన్ఎథికల్ మెథడ్స్ కూడా చేస్తారు అనమాట. సమ్ టైమ్స్ దే యాక్సెస్ వితౌట్ పర్మిషన్ బట్ మే నాట్ హ్యావ్ హార్మ్ఫుల్ ఇంటెన్షన్స్ లైక్ ఒక పర్సన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇతనేమి రీయూస్ లైక్ ఎనీ అటాక్స్ అవేమి చేయకుండా ఉంటాడు అనమాట. వాళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటాం. నెక్స్ట్ let us discuss common cyber attacks. Like one of the most common attacks is phishing. అంటే ప్రతి ఒక్క సైబర్ అటాక్స్ లో కామన్ అటాక్ ఏంటంటే ఫిషింగ్ అన్నమాట. సో ఫిషింగ్ మీన్స్ క్రియేటింగ్ ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ మెసేజెస్. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ బ్లాక్, క్లిక్ దిస్ లింక్ అని ఒక మెసేజ్ వస్తుంది. మెనీ యూజర్స్ స్ట్రెస్ దిస్ మెసేజ్ లైక్ అందరూ ఏమనుకుంటారు, అరే మన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, సో ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి ఆ లింక్ మీద ట్యాప్ చేస్తారు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీ అకౌంట్ లో ఉన్న మనీ అంతా వాళ్ళు తీసేసుకుంటారు. దీన్ని ఏమంటారు ఫిషింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకో అటాక్ ఏంటంటే మాల్వేర్. మాల్వేర్ అనేది మాలిషియస్ సాఫ్ట్వేర్ డిజైన్ టు డ్యామేజ్ సిస్టమ్స్. లైక్ మాల్వేర్ అంటే అదొక సస్పీషియస్ సిస్టమ్ అన్నమాట. మన సిస్టమ్ లోకి ఒక లింక్ పంపించి మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్ లో మొత్తం సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఓకేనా, అర్థమవుతుందా అందరికి? ఇంకా ఏమన్నా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, చెప్తారా? హలో అర్థమవుతుందన్న. ఓకే ఓకే. హలో హలో సార్, మీ వాయిస్ చిన్నగా వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? హలో Anish bro. ఓకే సార్. ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ చూసాం, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్. సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ అనేది స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఎందుకంటే నెట్వర్కింగ్ యూజ్ చేసుకొని సైబర్ సెక్యూరిటీలో ఇందాక హ్యాకర్స్ అని చెప్పాను కదా, వాళ్ళంతా ఈ మెయిన్ నెట్వర్కింగ్ ద్వారా డిజిటల్ వరల్డ్ ని ఆడుకుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ నెట్వర్కింగ్ గురించి చూద్దాము. నెట్వర్కింగ్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ అండ్ డివైసెస్. ఓకేనా? ఫస్ట్ ఎవ్రీ డివైస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ హ్యాస్ అన్ ఐపీ అడ్రస్. అంటే ప్రతి ఒక్క ఏ డివైస్ అయితే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుందో, ఈవెన్ చిన్న ఫోన్ నుంచి పెద్ద టీవీ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా సరే, ఏదైతే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుందో దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ యాక్ట్స్ లైక్ ఏ డిజిటల్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్, just like our house has an address, computers also have address on the internet. ఓకేనా? మన హౌస్ కి ఎలా అయితే అడ్రస్ ఉంటుందో, సో కంప్యూటర్ అనేది కూడా ఇంటర్నెట్ తో ఒక అడ్రస్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే
అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకేనా? డిఎన్ఎస్ కన్వర్ట్స్ వెబ్సైట్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి టైప్ google.com, మనము google.com అనేది సెర్చ్ చేసినప్పుడు ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే మిషన్ రీడబుల్ ఐపీ అడ్రస్ లో మార్చుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటే ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్ అండ్ సర్వర్. హెచ్టిటిపి కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్ అండ్ సర్వర్ మధ్య ఒక ప్రోటోకాల్ లాగా యూజ్ అవుతుంది. హెచ్టిటిపిఎస్ అనేది ఇది ఒక సెక్యూర్ వర్షన్ ఆఫ్ హెచ్టిటిపి. దీంట్లో హెచ్టిటిపిఎస్ ఎస్ అంటే సెక్యూర్. When we see HTTPS and lock symbol in browser, it means the website is secured using encryption. Like మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా లింక్ కానీ ఏదైనా మనం టైప్ చేసినప్పుడు మనకి పైన సెర్చ్ బార్ లో ఎలాగైతే HTTPS అనే లింక్ వస్తుందో దాంట్లో ఎస్ అని ఉంటే అది సెక్యూర్డ్ వర్షన్ అనమాట. ఒకవేళ ఎస్ లేదంటే అది అన్సెక్యూర్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే OSI మోడల్ టూల్స్. OSI model explains how communication happens in networks. అంటే నెట్వర్క్ లో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. సో దీంట్లో మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో దీస్ ఆర్ ద 7 లేయర్స్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫిజికల్ లేయర్, data link layer, network layer, transport layer, session layer, presentation layer, application layer. This model helps network engineers and cybersecurity professionals and understand network communication clearly. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదంతా వీక్ వన్ మనకి ఈ కంటెంట్ ఉంటుంది అనమాట. దీని మీద మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? సో మనకి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే మన కాలేజ్ లో లాగా థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ నాకు రాదు. నేనే చెప్తున్నా, నాకు థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఒక స్టూడెంట్ కి ఎలా అర్థమవుతుంది అంటే మనకి ప్రాక్టికల్ వేలో చెప్తేనే ఏ స్టూడెంట్ అయినా ఈజీగా అర్థమవుతుంది, ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో నేను టాపిక్ కి ఒక డయాగ్రామ్ తీసుకొని దాన్ని వీడియోలా కన్వర్ట్ చేసన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందరికి ఓకేనా? హలో, రెస్పాండ్ ఇవ్వచ్చు. హలో, హలో, ఉన్నారా అందరూ? Yes, sir. అందరికి ఓకే కదా? థియరీ పార్ట్ ఏం వద్దు ఓకే సార్, మనకి. ఓకే. మనకి మొత్తం ఒక ప్రాక్టికల్ ఓకే వేలో సార్, ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ వీక్ 2 వచ్చేసి మనకి లైనెక్స్ అండ్ కమాండ్ లైన్. సో లైనెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ cyber security. Most hackers and ethical hackers use Linux-based operating systems. Popularly, cybersecurity operating systems include అంటే లైక్ ఈ cyber security operating system లో ఇంక్లూడ్ అయిన మెయిన్ కమాండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి Kali Linux, Parrot OS, అండ్ దెన్ Ubuntu. మెయిన్లీ మనం ఎక్కువ చూసేది ఏంటంటే Kali Linux అండ్ Ubuntu మనం మాక్సిమం ఎక్కడ వెళ్ళైనా చూస్తూ ఉంటాం. లైక్ కాలేజెస్ ల్యాబ్స్ లో కానీ మనం డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే ఫస్ట్ లైనెక్స్ ఓపెన్ అవుద్ది, లేదంటే Ubuntu ఓపెన్ అవుద్ది. లైక్ ఫస్ట్ లైనెక్స్ ప్రొవైడ్స్ పవర్ఫుల్ కమాండ్ లైన్ టూల్స్ ఫర్ నెట్వర్కింగ్, స్కానింగ్, సెక్యూరిటీ టెస్టింగ్. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ లర్న్ లైనెక్స్ కమాండ్స్ ప్రాపర్లీ. మనకి లైనెక్స్ కమాండ్ ప్రాపర్ గా వచ్చిందంటే మీకు సైబర్ సెక్యూరిటీ హాఫ్ వచ్చినట్టే. ఓకేనా? Let us talk about web security. Web applications are used everywhere today. ప్రతి ఒక్కరు వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ ఏమన్నా సెర్చ్ చేయాలన్నా, ఏమన్నా ఒక నీడ్ ఉంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. లైక్ అండ్ దెన్ ఇంకో వెబ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అవి మనం డైలీ వాడుతూనే ఉంటాం. అవి ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అమెజాన్,
బ్యాంకింగ్ వెబ్సైట్స్. సో దీనివల్ల మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే హ్యాకర్స్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ వల్నరబిలిటీస్ ఇన్ వెబ్సైట్స్. అంటే ఈజీగా చెప్పాలంటే ఒకరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, వేరే వాళ్ళు లాగిన్ చేయాలి. దాన్ని లాగిన్ చేయాలంటే మన నెంబర్ మీద ఓటీపీస్ వస్తాయి, 2 స్టెప్ అథెంటికేషన్ పెట్టుకుంటారు. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈజీ పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే లైనెక్స్ కమాండ్స్ వాడి దాన్ని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఈజీగా హ్యాక్ చేసుకుంటారు. ఓకేనా. కామన్ వెబ్ అటాక్స్ రీసెంట్ గా ఏమైనా జరిగినాయి, లైక్ ప్రతి ఒక్క కంపెనీలో రీసెంట్ గా జరిగిన కామన్ వెబ్ అటాక్స్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, సిఎస్ఆర్ఎఫ్ అటాక్స్. ఇవన్నీ వెబ్ అటాక్స్ అనమాట, రీసెంట్ గా కంపెనీస్ లో జరిగినాయి. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టూల్స్ మనం ఏమేమి వాడతాం సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే వైర్ షార్క్ అనేది మెయిన్ అనమాట. వైర్ షార్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్యాకెట్ అనాలిసిస్. లైక్ హలో, వైర్ షార్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్యాకెట్ అనాలిసిస్ అంటే నెట్వర్క్ ట్రాఫిక్ ని అనలైజ్ చేయడానికి ఈ వైర్ షార్క్ అనేది యూజ్ చేస్తాం. ఇంకో అనదర్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే ఎన్మ్యాప్. అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది హ్యాకింగ్ ఒకటే కాదు, ఈజ్ ఆల్సో అబౌట్ డిఫెన్స్, మానిటరింగ్, ప్రివెన్షన్, అవేర్నెస్, రిస్క్ మేనేజ్మెంట్. సో టుడే సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ ఆర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అక్రాస్ ద వరల్డ్. లైక్ ఇప్పుడు అందరూ అదేంటి లే ఆఫ్ చేస్తున్నారు కదా రీసెంట్ గా ప్రతి ఒక్క కంపెనీలో. వాళ్ళందరూ ఎవరంటే జావా, పైథాన్ వాళ్ళందరికీ లే ఆఫ్ చేస్తున్నారు. సో ఓన్లీ డొమైన్ విచ్ ఆర్ నాట్ లే ఆఫ్ టుడే ఈజ్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా. సో ఇది మనకి వీక్ 2 టాపిక్స్ లైనెక్స్ అండ్ కమాండ్ లైన్. సో దీని గురించి కూడా ఇందాక మీకు చెప్పినట్టే థియరీ పార్ట్ కాకుండా మొత్తం ప్రాక్టికల్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనుకున్నా. హలో హలో, ఎస్ సార్ చెప్పండి. అందరికి అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇది వీక్ 2. నెక్స్ట్ వెబ్ ఫండమెంటల్స్ వీక్ 3. సో వెబ్ ఫండమెంటల్స్ అంటే ఇందాక మీకు ఫస్ట్ చెప్పినట్టే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. వీటి మీద ఎలా వెబ్ యాప్స్ అనేది హ్యాక్ చేస్తారు, వాటిని బేస్ చేసుకొని ఎలా హ్యాక్ చేయొచ్చు ఏంటని చెప్పి వీక్ 3లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీరు ఇవి టాపిక్స్ మీరు ర్యాపిడ్ గా చూస్తుంటూనే ఉంటారు. అని సెషన్స్ అని, లైక్ మీరు ఏదైనా వెబ్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు అది రీడైరెక్ట్ అయ్యి లైక్ మీకు యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని, రిజెక్ట్ ఆల్ కుకీస్ అని చెప్పి మీకు నోటిఫికేషన్ వస్తుంది అక్కడ వెబ్ అప్లికేషన్స్ దగ్గర. సో వాటి గురించి అండ్ సెషన్స్ లైక్ మీకు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు కింద సెషన్స్ ఆల్ అప్రూవ్డ్ అని చెప్పి కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కింద. సో మీ అంటే మీకు ఫ్రంట్ అండ్ బేసిక్స్ లైక్ HTML, JS బేసిక్స్, బ్యాక్ అండ్ కాన్సెప్ట్స్, APIs ప్యాకేజ్. లైక్ ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్ కి బ్యాక్ అండ్ ఒక్కొక్క అప్లికేషన్ కి API అనేది మస్ట్ ఇన్స్టూట్ ఉంటుంది అనమాట. సో ఆ API ఉంటేనే మనకి ఆ వెబ్ అప్లికేషన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ డెవలపింగ్ టూల్స్ యూజ్ చేసుకొని మనము వెబ్సైట్స్ అనేది ఎలా ఈజీగా అథెంటికేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్. సో ఈ టాపిక్స్ అన్ని మనకి వీక్ 3లో వస్తుంది ఫండమెంటల్స్ అని. నెక్స్ట్ వచ్చేసి వీక్ 4 వెబ్ సెక్యూరిటీ బేసిక్స్. సో నో స్టార్ట్ థింకింగ్ లైక్ ఏ హ్యాకర్ అంటే SQL injection, XSS, CSRF, authentication tools, website practice, use labs from Outfigger, web security academy. సో ఇవేంటంటే హ్యాకర్ స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్ లో ఇవన్నీ ఖచ్చితంగా వాడు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇవి ఉంటే మీరు మినిమం లైక్ ఏదైనా ఒక సిస్టమ్ నో ఒక ఫోన్ నో దాన్ని కొంచెం అంటే ఒక వెబ్సైట్ అయినా మీరు హ్యాక్ చేసేంత నాలెడ్జ్ అనేది
ఈ వీక్ 4 లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎథికల్ హ్యాకింగ్ టూల్స్. వీక్ 5 లో ఏంటంటే మనకి మెయిన్ ఎథికల్ హ్యాకింగ్ సైడ్ ఏమేమి టూల్స్ మెయిన్ యూస్ చేస్తాం. రేపు జాబ్ పర్పస్ అయినా సరే సైబర్ సెక్యూరిటీలో మెయిన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చా రావా, దాని మీద మీరు ఇంతకు ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా అని అడుగుతారు అనమాట. సో దానికి మనం ఈ టూల్స్ అన్ని నేర్చుకోవాలి. సో వీక్ 5 అనేది ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి వీక్ 6 క్రిప్టోగ్రఫీ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. ఇది రీసెంట్లీ మనకు సబ్జెక్ట్ వచ్చింది క్రిప్టోగ్రఫీ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అని. సో ఇది మనము వీక్ 6 చూస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి వీక్ 7 క్యాప్చర్ ద ఫ్లాగ్ అంటే సిటిఎఫ్. ఈ సిటిఎఫ్ టాపిక్ అండ్ రియల్ టైం ప్రాక్టీసెస్ అన్ని మనం ఏం చేస్తామంటే ట్రై హ్యాక్ మీ హ్యాక్ ద బాక్స్ అని చెప్పి వాటిల్లో మనకి ప్రాజెక్ట్స్ ఇచ్చి ఉంటారు. కొన్ని కొన్ని క్వశ్చన్స్ దానికి మనం సొల్యూషన్స్ పెట్టాలి. సో అలాంటి క్వశ్చన్స్ మనం రెడీ చేసి మీకు వీక్లీ మనం ఒక్కొక్క క్వశ్చన్ లేదా ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు ఏమైనా చేయాలా అవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ చేత చేపిస్తాం. ఓకేనా. లాస్ట్ వీక్ 8 లో ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ అయితే బిల్డప్ చేసి ఉంటామో అవన్నీ మనం గిట్హబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి, అసలుకి ఆ ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, ప్రతి ఒక్కరి ప్రాజెక్ట్ మేము అందరం చూస్తాం. సరేనా. మన సైబర్ సెక్యూరిటీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ ప్రాజెక్ట్స్ కి మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చే సర్టిఫికేట్ లో కూడా మేము మార్క్స్ యాడ్ చేస్తే సర్టిఫికేట్ జనరేట్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది జేఎన్టీ నుంచి. సో ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్ చేయాల్సిందే. అండ్ దెన్ వీక్ 8 లో మీకు రెజ్యూమే బిల్డింగ్ కూడా నేర్పిస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ ఆర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అక్రాస్ ద వరల్డ్ తెలిసిందే అందరికి. సో ప్రజెంట్ కంపెనీస్ కి ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ దీంట్లో సైబర్ సెక్యూరిటీ అనేది ఒకటే రోల్ కాదు, దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో ప్రజెంట్ కంపెనీస్ కావాల్సిన రోల్స్ ఏంటంటే సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్స్, ఎస్ఓసి అనలిస్ట్, పెనిట్రేషన్ టెస్టర్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. సో ఈ డొమైన్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. సో ప్రెసెంట్ కంపెనీస్ అన్ని హైర్ చేసుకునేది ఇలాంటి డొమైన్ వాళ్ళని, ఇలాంటి సైబర్ సెక్యూరిటీ వాళ్ళని మాత్రమే. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ వల్ల హై శాలరీ, గ్లోబల్ ఆపర్చునిటీస్. మనం ఎక్కడికి వెళ్ళినా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి విడిగా జాబులు ఉంటాయి. మీరు అనుకుంటున్నారు బయట జాబులు లేవని అది ఇదని, బట్ జాబ్లు అనేది సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మనము దీంట్లోకి సైబర్ సెక్యూరిటీలోకి దిగాము అంటే కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది కామన్ గా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి నెట్వర్కింగ్ అండ్ డిజిటల్ వరల్డ్ లో. సో మనము అప్ టు డేట్ మనం లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్క దాన్ని చదువుకుంటూ చూసుకుంటూనే ఉండాలి. అండ్ దెన్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెన్ బిల్డ్ ఏ గ్రేట్ కెరియర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా. ఎవరైతే టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి అయితే బెస్ట్ నిజంగా చెప్పాలంటే. అండ్ దెన్ వితౌట్ సైబర్ సెక్యూరిటీ వితౌట్ సైబర్ సెక్యూరిటీ అంటే అవర్ డేటా ఇస్ అన్సేఫ్, అవర్ ప్రైవసీ ఇస్ అన్సేఫ్, అవర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఆర్ అన్సేఫ్. సైబర్ సెక్యూరిటీ లేకపోతే డేటా అనేది సేఫ్ ఉండదు, మనకి ప్రైవసీ ఉండదు, ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్ డిజిటల్ వరల్డ్ లో అనేది సేఫే ఉండదు. ఈవెన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో కూడా సేఫ్ ఉండదు. సో దట్స్ వై ఏ దానికైనా లైక్ గవర్నమెంట్ సైడ్ అయినా సరే ప్రైవేట్ సైడ్ అయినా సరే మనకి సైబర్ సెక్యూరిటీ అనేది మెయిన్ డొమైన్, ఈజీ జాబ్ అది మ్యాటర్. సో cyber security is not only useful for career growth, but also important for protecting ourselves in this digital world. సో ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం వల్ల మనం జాబ్ కోసమే కాదు, సో మనల్ని కూడా మన ఈ డిజిటల్ వరల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అందరికి ఇంట్రడక్షన్ అర్థమైందని అనుకుంటున్నా. అందరికి ఓకేనా. హలో. ఓకే సార్. సో
ఇది మొత్తం మనకి 8 వీక్స్ టాపిక్స్. ఓకేనా? సో ఈ రోజుకి మనం టాపిక్స్ ఒక్కటే ఏమేమి ఉంటాయి అని చెప్పి మీకు రోడ్ మ్యాప్ ఇచ్చాను. సో రేపటి నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో రేపు వీక్ 1 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ ని నీట్గా మనకి థియరీ పార్ట్ లేకుండా ప్రాక్టికల్ వేలో ఒక్కొక్క డయాగ్రామ్ అండ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? లేదా అందరికీ థియరీనే కావాలా చెప్పండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు మాకు ప్రాక్టికల్ కావాలంటే ప్రాక్టికల్ వేలోనే పోదాం. అందరికి ఓకేనా ప్రాక్టికల్? లేదు థియరీ కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో హలో ప్రాక్టికల్ రెస్పాండ్ సార్, అవ్వండి. ఏంటి ప్రాక్టికల్ సార్. ప్రాక్టికలా? ఎస్ సార్. ఓకే. చేయించారండి ఎవరు విష్? నా విష్ అంటే నీకు అర్థమయ్యేలాగా మేము చెప్పాలి కదా, సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఇఫ్ యు ఆర్ టాపిక్ వైజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రాఫ్ చెప్పి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేయండి సార్. ప్రాక్టికల్ ఎక్కువ ఉండేలా చూడండి సార్. ఓకే. సార్ థియరీ కూడా చెప్పండి సార్. థియరీ కూడా చెప్పాలి అంటే లైక్ ఎలా అంటున్నానంటే ఒక ప్రాక్టికల్ లైక్ ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది సైబర్ సెక్యూరిటీ వచ్చింది, కాన్ఫిడెన్షియాలిటీ ఇంటిగ్రిటీ అవైలబిలిటీ అంటే ఏంటో డెఫినేషన్స్ అది అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అవి మీకు క్లియర్ గా అసలు కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, అవైలబిలిటీ అంటే ఏంటి అని మీకు తెలియాలి కదా. ఇప్పుడు లైక్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అంటే దట్స్ అన్నాను. హ్యాకర్స్ అంటే నేను ఏం చెప్తా, వైట్ హ్యాట్ హ్యాకర్స్, రెడ్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్ అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంటే వాళ్ళు ఎందుకు యూజ్ అవుతారు ఏంటి అని చెప్పి ఒక సింపుల్ డయాగ్రామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. మనకి ప్రతిదీ థియరీ పార్ట్ లో చెప్పుకుంటూ వెళ్ళామంటే మనకి ఏది మన మైండ్ పవర్ అనేది గ్రాప్ చేసుకోలేదు. థియరీ పార్ట్ మనకి ఒక డయాగ్రామ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ప్రతి ఒక్కటి తెలిసిందే. ఓకేనా? సో మాక్సిమం నేను మీరు అన్నట్టే థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దెన్ ప్రాక్టికల్ వేలో కూడా వెళ్దాం. సో ఓకే దిస్ సార్. ఆల్ అబౌట్ దిస్ సెషన్. ఓకే అందరికి ఓకేనా? తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే ఇంగ్లీష్ చెప్పనా? తెలుగు తెలుగు. తెలుగేనా? ఆ ఓకే ఓకే సూపర్ గా చెప్పావు బ్రో, అనీస్ బ్రో. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సో అందరికి తెలుగులోనే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమన్నా డౌట్స్ ఉంటే మధ్యలో మీరు అడగండి, లేదు అంటే గ్రూప్ లో ఉన్నారు కదా, సో గ్రూప్ లో ఏమన్నా డౌట్ ఉంటే గ్రూప్ లో అయినా అడగండి. నేను అప్ టు డేట్ మీకు అవైలబుల్ లో ఉంటా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ. ఉన్నారా అందరూ? లాస్ట్ కదా, బాయ్ అన్న చెప్పి వెళ్ళండి అందరూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే 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 బాయ్ బాయ్.